అనేక ఆర్థిక సవాళ్ల మధ్య నిర్మలా సీతారామన్ గారు అయితే మరి బడ్జెట్ ని ప్రవేశపెట్టడం జరిగింది. చాలా ఆర్థికంగా సవాళ్ళు ఉన్నాయి. Zero poverty, 100% quality good school education, access to high quality, affordable and comprehensive health care, 100% skilled labor with meaningful employment, 70% women in economic activities, and farmers making our country the food basket of the world. 51 ఇది అర్థం చేసుకోకుండా ఢిల్లీ నుంచి డబ్బులు వచ్చేస్తే మేము చేస్తాం అయినా చేయం తినేస్తాం. ఈ రాష్ట్రాల నుంచి జిల్లాలకి నగరాలకి అదే రీతిలో పంపించాం. చైనా లాగా చేయండి, చైనా ఆదర్శం కదా ఆర్థిక ప్రగతి. ఢిల్లీ లాగా చేయండి, ఢిల్లీ ఎలాగైతే రాష్ట్రాలకు ఇస్తుంది గ్రామాలకు పంపించండి, అక్కడ సదృఢంగా ఏర్పాటు చేయండి. అవేం చేయకుండా మా ఇంటికి వస్తే మాకేం తెస్తావు, మీ ఇంటికి వస్తే మాకేం ఇస్తావు. మరి జాతీయ స్థాయి నుంచి ఆయుష్మాన్ భారత్ పేరుతో మన ఆరోగ్యశ్రీ లాంటివి పెడితే మేము తీసుకోమని చెప్పాను. ఎవరన్నాడు మేము తప్పదు. గతంలో చెప్పారు రెండు ఒకటే. ఇప్పుడు ఏపీ తెలంగాణ రెండు చేసుకున్నారు, కొన్ని రాష్ట్రాలు తీసుకోవట్లేదు. రాజకీయంగా మాకు సీట్ కావాలి, మీకు రాకూడదు. అది మీ పిచ్చది. నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే. ఈరోజైతే ఒక కీలకమైన ఘట్టం అయితే ముగిసింది. అనేక ఆర్థిక సవాళ్ళ మధ్య నిర్మలా సీతారామన్ గారు అయితే బడ్జెట్ని ప్రవేశపెట్టడం జరిగింది. మరి 50,000 లక్షల కోట్లు అంటే ఆషామాషి అయితే కాదు. సో మనతో పాటు ఈ విషయం పైన చర్చించడానికి ఎఫ్డిఆర్ జనరల్ సెక్రటరీ డాక్టర్ జయప్రకాష్ నారాయణ గారు అయితే ఉన్నారు. ఆయన అడిగి అసలు ఇది సామాన్యులకి ఎంతవరకు ఆశాజనకంగా ఉంది, ఏ రంగానికి ఎంత అంటే ముఖ్యమైనటువంటి అంటే హెల్త్ కావచ్చు, ఎడ్యుకేషన్ కావచ్చు, వ్యవసాయ రంగం కావచ్చు, ఎంఎస్ఎంఈ కావచ్చు, ఇలా రకరకాలుగా ఏపీ కావచ్చు, తెలంగాణ కావచ్చు, ఏ రంగాలకి ముఖ్యమైన రంగాలకి కరెక్ట్గానే పెట్టడం జరిగిందా లేదా అనే విషయాల్ని చర్చించే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. అనేక ఆర్థిక సవాళ్ళ మధ్య అయితే అంటే ప్రపంచం మొత్తం ఎట్లా ఉందో మీరు గతంలో మన ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. ఆ సవాళ్ళ మధ్య నిర్మలా సీతారామన్ గారు అయితే మరి బడ్జెట్ని ప్రవేశపెట్టడం జరిగింది. సో దీన్ని మీరు అంటే ఎట్లా చూస్తారు? ఆశాజనకంగా ఉందంటారా లేదంటారా? ఆ సవాళ్ళని ఎదుర్కోగలమంటారా? వాస్తవం శ్రీనివాస్, చాలా ఆర్థికంగా సవాళ్ళు ఉన్నాయి. ఒకటి, మన దేశంలో ప్రగతి రేటు కొంచెం తగ్గింది. ఇప్పటికి కూడా ప్రపంచంలో పెద్ద దేశాల్లో బాగా వేగంగా పెరుగుతున్న దేశమైనా కూడా గత సంవత్సరం 8% దాటిన ప్రగతి ఇప్పుడు 6.5 ఆ ప్రాంతాల్లో ఉండేదండి. 1.5% తగ్గడం అనేది మంచిది కాదు. అయినా మిగతా వాళ్ళతో పోలిస్తే మెరుగు, కానీ అది చాలు. 2, జర్మనీ లాంటి దేశాలు కూడా, జర్మనీ చాలా గొప్ప దేశం, యూరప్లో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ, ప్రపంచంలోనే గొప్ప దేశాల్లో ఒకటి. అలాంటి దేశం అంటే ఎప్పుడు ఒడిజొడుకులు లేకుండా ఆర్థిక ప్రగతి ఉన్న దేశం జర్మనీ లాంటి దేశం కూడా ఇవాళ ఆర్థికంగా సంకటంలో పడింది. 3, డొనాల్డ్ ట్రంప్ అనేటువంటి ఆయన రాష్ట్రపతి కావడం చేత అన్ని వనరులను అమెరికాకి పోతున్నాయి. డాలర్లు పెరుగుతోంది, బాండ్ మార్కెట్ పెరుగుతుంది, ఇంట్రెస్ట్ రేట్ పెరుగుతుంది అమెరికాలో. అన్నిటినీ మించి అసలు ఇతర దేశాలు దిగుమతులు అనేవి అంటున్నాడు ఆయన, దిగుమతి సుంకాలు వేసి. కాబట్టి ఇవన్నీ ప్రతికూల పరిస్థితులు. ఆ పరిస్థితుల్లో ఆర్థిక మంత్రి దేవుడు కాదు, మాంత్రికుడు కాదు, అద్భుతాలు చేయలేరు. కానీ అద్భుతానికి దగ్గరగా ఉన్న బడ్జెట్ ఇది. ఏ రకంగా చూసినా కూడా కొరతలు ఉంటాయి, ఇంకా కొన్ని చేయాల్సి ఉన్నాయి, దాని గురించి మాట్లాడుకుందాం. కానీ ఓ పక్కన ఆర్థిక క్రమశిక్షణ కొనసాగించారు. 4 ఏళ్ల క్రితం 9.5% మనకి ద్రవ్య లోటు, అంటే జాతీయ ఆదాయంలో దాదాపు 10%, 10వ వంతు అప్పులు ఆ సంవత్సరం అదనంగా తీసుకున్నాం. ఒకప్పుడు అప్పుల్ని మానిటైజ్ చేసేవాళ్ళు, అంటే లోటుని మానిటైజ్ చేసేవాళ్ళు. లోటు అప్పులు పెంచకుండా నోట్లు ముద్రించేవాళ్ళు. నోట్లు ముద్రిస్తే ఏమవుతుంది? ధరలు పెరుగుతాయి మార్కెట్లో. ధరలు పెరిగితే బాగా నష్టం వారికి, బేదలకి. డబ్బున్న వాడికి ఒక టొమాటో ధర లేకపోతే ఒక వస్తువు ధర పెరిగితే జీవితంలో ఒక 10 రూపాయలు ఎక్స్ట్రా ఖర్చు పెడతారు అంతే. కానీ బేదలకి అది పూర్తిగా జీవితాన్ని నాశనం చేస్తుంది, పేదరికంలోకి దింపేస్తుంది. అంచేత ప్రభుత్వాలు 30 ఏళ్ల నుంచి ఏం చేస్తున్నాయంటే మానిటైజేషన్ బదులు, నోట్లు ప్రింట్ చేయడం బదులు అప్పులు చేస్తున్నారు, ద్రవ్యలోటు. కాబట్టి ద్రవ్యలోటు అంటే మనకు వచ్చే ఆదాయం కంటే ఎక్కువ ఖర్చు పెడితే లోటు ఉంది, ఆ లోటుని అప్పులతో పూరిస్తున్నారు. ఆ అప్పులు 4 ఏళ్ల క్రితం 9.5%, 10%, దాదాపు 10% వెళ్ళిపోయింది. ఈ సంవత్సరం 4.9% తగ్గిస్తానని మాటిచ్చారు. గత సంవత్సరం 5.5%, 4.8%, ఇంకొక 1% ఇంకా తగ్గింది అనుకున్న దానికంటే. వచ్చే ఏడాది 4.4% ప్రకటించారు. అప్పుల వాటా జాతీయ ఆదాయంలో తగ్గుతున్నది. చాలా రాష్ట్రాల్లో పెరుగుతోంది అప్పుల వాటా రాష్ట్ర ఆదాయంలో.
జాతీయ ఆదాయంలో తగ్గుతోంది. కాబట్టి ఆర్థిక క్రమశిక్షణ అద్భుతంగా పాటించారు. రెండోది, మీకు పెట్టుబడులు తగ్గించలా. ఇప్పటికే గత 3 ఏళ్లుగా రికార్డు స్థాయిలో పెట్టుబడులు పెడుతున్నారు. దేశ చేతులు ఎప్పుడు లేని రీతిలో జాతీయ స్థాయిలో ప్రభుత్వం రికార్డు స్థాయిలో పెట్టుబడులు పెడుతుంది మౌలిక సదుపాయాల కోసం అని చెప్పని. ఈ సంవత్సరం నడుస్తున్న సంవత్సరం 10.1 లక్ష కోట్లు, అంటే 10,10,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెడితే వచ్చే ఏడాది ఈ బడ్జెట్లో 11,21,000 కోట్ల రూపాయలు పెట్టుబడి. ఆ పైన 1,54,000 కోట్ల రూపాయలు రాష్ట్రాలకి ప్రాక్టికల్గా ఫ్రీగా ఇస్తున్నారు. కాకపోతే అప్పును చూపెడుతున్నారు. 50 ఏళ్ల పాటు తిరిగి చెల్లించవచ్చు, వడ్డీ లేదు. మీకు ఎవరన్నా శ్రీనివాస్ ఇదిగో 10 కోట్లు ఇస్తున్నాను, 50 ఏళ్ళకి తిరిగి చెల్లించవచ్చు, వడ్డీ లేదంటే మీరు దండం పెట్టి తీసుకోవాలి. ఎందుకంటే ఫ్రీగా ఇచ్చినట్లు లెక్క అది. ఇవాళ 1 కోటి రూపాయలు 50 ఏళ్ల తర్వాత 2 లక్షలు 3 లక్షలు అవుతుంది దాని విలువ. అంటే రిటర్న్ చేయగలుగుతాం సార్, దాన్ని అయితే రిటర్న్ చేయగలుగుతాం అంటారా మరి? అసలు తీసుకుంటే ఇది చెప్పాను కదా, ఈనాడు 1 కోటి రూపాయలు 50 ఏళ్ల తర్వాత 2 లక్షలు విలువ. కళ్ళు మూసుకుని తిరిగి తెలుస్తాం, ఇబ్బందే కాదు అసలు. ఈ మొత్తం కలిపితే 12,75,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెడుతున్నారు. దీంతో పాటు రాష్ట్రాలకు వచ్చేటువంటి వాటా ఏమైనా తగ్గుతుందా? రాష్ట్రాలకు పంపించే వనరులు 25,60,000 కోట్ల రూపాయలు. మళ్ళీ చెప్తున్నా, 25,60,000 కోట్ల రూపాయలు రాష్ట్రాలకి ఈ సంవత్సరం వివిధ రూపాల్లో నిధులను జాతీయ స్థాయిలో ప్రభుత్వం ఇస్తుంది. అది గత సంవత్సరం కంటే ఎక్కువ. గత సంవత్సరం మనకి 21,75,000 కోట్లు ఉంటే ఈ సంవత్సరం 25,60,000 కోట్లు. అంటే మంచి పరిణామం అంటారంటే మొత్తంగా చూస్తే 50,000 లక్షల కోట్లు. ఇది అంటే లక్షల కోట్లు, ఇంత పెద్ద ఫిగర్ అయితే మనకు కనబడుతుంది. ఇందాక మీరు చెప్పిన 50 లక్షల కోట్ల రూపాయల్లో కూడా నిజానికి 45 లక్షల కోట్లు, 45,33,000 కోట్ల రూపాయలు రాష్ట్రానికి జాతీయ స్థాయి ప్రభుత్వం అనుకున్నది. ఆ డబ్బులో 53% రాష్ట్రాలు పెడుతుంది. పన్నుల రూపమే కాదు, ఇతరత్ర వచ్చే ఆదాయాలు మొత్తం కలిపితే కూడా ఆ మొత్తం డబ్బులో 53% రాష్ట్రాలు పెడుతుంది. ఎందుకంటే మన రాష్ట్రాలు అడగలేదు. అంచేత ఈ 4 కలపటం అన్నదే ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తూ, రాష్ట్రాలకు నిధుల కేటాయింపు పెంచుతూ, పెట్టుబడులు పెంచుతూ, పన్నులు ఏం చేశారు? 1 రూపాయి పెంచలా, తగ్గించారు. 12 లక్షల రూపాయల ఆదాయం అంటే నెలకు 1,00,000 రూపాయల లోపల జీతం వచ్చే ఎవరికైనా సరే ఆదాయ పన్ను లేదు. అంటే అది మంచి పరిణామం అంటారు. కానీ అది మళ్ళీ కింద చూస్తే స్లాబ్స్ అయితే ఉన్నాయి సార్, మళ్ళీ 4-5 స్లాబ్స్ లాగా దాన్ని వివరించడం. పై ఆదాయం దాంట్లో మీకు 30 లక్షల ఆదాయం ఉందనుకోండి, మీకు ఆ స్లాబులు వర్తిస్తాయి. కరెక్ట్. మీకు 12 లక్షల ఆదాయం ఉంటే స్లాబులు వర్తించవు, మీకు ఫ్రీ. దీనికి దీనికి చాలా మంది అమెరికాతో పోలుస్తారు, ఇంకో దేశంతో పోలుస్తారు. అమెరికా ఉదాహరణ ఇస్తాను మీకు. మన అమెరికన్ డాలర్కి మారకం విలువ మంది 86 రూపాయల పైన ఉంది ఇవాళ. ఎగ్జాక్ట్లీ. కానీ కొనుగోలు రీత్యా అమెరికన్ డాలర్కి ఎంత కొంటారో అంత 20 రూపాయలతో మనం కొనుక్కోవచ్చు అక్కడ. కొనుగోలు శక్తి వేరు, డాలర్కి మారకం విలువ వేరు. కాబట్టి డాలర్ విలువ మన చేతుల్లో, అంటే ఒక వస్తువుని మనం కొనుక్కున్నప్పుడు 20 రూపాయలకు ఒక డాలర్కి వచ్చే వస్తువులు 20 రూపాయలకు వస్తున్నాయి. కాబట్టి మనం చూడాల్సింది అమెరికాలో వాళ్ళకి ఆదాయం ఎంత అన్నప్పుడు 4వ వంతు చూడాలి. అమెరికాలో $11,600 దాకా సంవత్సర ఆదాయం ఉంటే, అంటే మనకి కొనుగోలు శక్తి రీత్యా నెలకి 20,000 రూపాయలు జీతం అనుకోండి ఉంటే, వాళ్ళ పన్ను ఎంత తెలుసా? ఆదాయ పన్ను మనకి 0, వాళ్ళకంతా తెలుసా? 10%. 11,600 దగ్గర నుంచి $45,000 దాకా, అంటే మనకి 9,00,000 లక్షలు, నెలకు 80,000 జీతం వేసుకోండి, అంటే 10 లక్షలు వేసుకోండి టోకెన్. 10 లక్షల రూపాయలు లోపల ఉంటే 12%. ఆ పైన 22%, మనకి 12 లక్షల రూపాయల దాకా. అంటే దాదాపుగా వాళ్ళకి $60,000 ఆదాయము కొనుగోలు శక్తి రీత్యా, 0 ఆదాయ పన్ను. ప్రపంచంలో ఏ పెద్ద దేశంలోనూ అంటే అసలు ఖనిజాల మీద ఆధారపడి ముడి చమురు మరొకటి తీసి దాన్ని అమ్ముకునే దేశాలు సౌదీ అరేబియా లాంటి దేశాలు వదిలేసేయండి. అది మినహాయిస్తే ప్రపంచంలో ఏ పెద్ద దేశంలో కూడా ఎంత ఆదాయానికి పన్ను లేకుండా లేదు. అంటే మీరు చెప్పినట్టు సౌదీలో కూడా ఈ మధ్య ట్యాక్స్ మొదలు పెట్టారు వాళ్ళు. కానీ అనుకునేది అంటే ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి ఏం చెప్తున్నారంటే, ఈ మధ్య 30 లక్షలు 40 లక్షల జీతం ఉన్నదానికి మేము 30% స్లాబ్ అసలు ఎందుకు కట్టాలి? గతంలో సుబ్రహ్మణ్యం గారు చెప్పినట్టు అసలు ఇన్కమ్ ట్యాక్స్ లేకుండా వివిధ రూపాల్లో, జిఎస్టీ రూపంలో, ఈ రకంగా ఆ రకంగా రిజిస్ట్రేషన్ రకరకాల పన్నులు మనం కడుతున్నాం కదా అనేది ఒక వాదన. పన్ను కట్టేవాడికి ఎప్పుడైనా కూడా బాధ ఉంటుంది. నేను కూడా పన్ను కట్టేవాడు 2 లక్షలు కట్టాలనిపిస్తుంది నాకు. కానీ 2 విషయాలు చూడండి మీరు. మొట్టమొదటిది, ఇప్పటికి కూడా ఈ దేశంలో పన్నుల భారం, మొత్తం జాతీయ ఆదాయంలో పన్నుల వాటా ఎంత అని చూస్తే 18.5%.
జాతీయ స్థాయి కానీ రాష్ట్రాలు కానీ అన్ని కలిపి ఎస్ అన్ని రకాల పనులు కలిపితే 18.5 ఓన్లీ ఇన్కమ్ ట్యాక్స్ కాకుండా ఇన్కమ్ ట్యాక్స్, జిఎస్టీ, అన్ని కలిపి కస్టమ్స్ డ్యూటీ, తర్వాత రాష్ట్రాల్లో అదనంగా వచ్చే ఆదాయ పన్నులు, లిక్కర్ మీద ఎక్సైజు, ఇంకా రకరకాల అన్ని పన్నులు కలిపితే మనకి ఈ దేశంలో 18.5%. ఆ రకంగా చూస్తే దేశం మొత్తం కట్టేది 2-3% జనాభానే ఉన్నారు కదా సార్. ట్యాక్స్లు ఖచ్చితంగా కాదు, పరోక్ష పన్నులు అందరూ కడుతున్నారు. మీరు చెప్పేది ఆదాయ పన్ను ఆదాయ కొద్దిగా పన్ను, కడతారు, yes. అది ఇంకా తగ్గిపోయింది. ఆదాయ పన్ను కట్టేవాళ్ళు ఇంకా తగ్గిపోయారు, ఇప్పుడు మీరు చెప్పినట్టు ఇంకా తగ్గిపోయారు. అది కాకుండా పరోక్ష పన్ను నిరుపేదలు కడుతున్నారు, వాళ్ళు కొనే ప్రస్తుత వస్తువు కడుతున్నారు. కాబట్టి పన్నులు మనమే కడుతున్నాం అని చెప్పి డబ్బు ఉన్న వాళ్ళు అనుకుంటే చాలా పొరపాటు. వాళ్ళ వాళ్ళ జీవితంలో వాళ్ళు పెట్టే ఖర్చులో కనుక వాటాగా చూస్తే మనకంటే వాళ్ళు ఎక్కువ కడుతున్నారు. డబ్బున్న వాళ్ళు ఎక్కువ కట్టినట్టు కనిపించవచ్చు, కానీ వాళ్ళకి వచ్చే ఆదాయంలో వాటాగా మీరు ఏది కొన్నా కూడా మార్కెట్లో వాళ్ళకి వచ్చే ఆదాయం అంతా కూడా వాళ్ళ కనీస జీవిత అవసరాలు సరిపోతుంది. ప్రతి జీవిత అవసరం మీద మీరు పన్ను కట్టాల్సి వస్తుంది. కానీ మొత్తం మీద 18.5% మాత్రమే. కాబట్టి పన్నులు ఎక్కువ ఉన్నాయి, మేము ఎందుకు పన్నులు కట్టాలని చెప్పన్నది అది సబబైన వాదన కాదు. మన ప్రశ్న ఏం వేయాలంటే మా పన్నుల డబ్బుకి ఫలితాలు వస్తున్నాయా లేదా? ఎగ్జాక్ట్లీ, గతంలో చాలా సార్లు చెప్పారు ఆ ఫలితాలు రావట్లేదు. జాతీయ స్థాయిలో కట్టమంటున్నారు సార్. జాతీయ స్థాయిలో ప్రయత్నం జరుగుతుంది కాబట్టి ఆర్థిక ప్రగతి వస్తుంది, పెట్టుబడులు పెరుగుతున్నాయి. రాష్ట్రాల్లో ఏమవుతుంది, ఈ పన్నుల డబ్బంతా అయితే కంకెరం చేస్తున్నారు, లంచాలు మిగుతున్నారు, లేకపోతే వేధిస్తున్నారు, సేవలు అందట్లా. విద్యా ఆరోగ్యం నాశనం అవడానికి కారణం ఎవరో రాష్ట్రాలు. ఇవన్నీ రాష్ట్రాల సబ్జెక్టులు. భూమి రికార్డులు కావచ్చు, పోలీస్ స్టేషన్లు కావచ్చు, మరోటి కావచ్చు, ఇవన్నీ కూడా రాష్ట్రాల అంశాలు. మన రోడ్లు కావచ్చు, మౌలిక సదుపాయాలు లేకపోవడం కావచ్చు, లేకపోతే తాయిలాలకు ఖర్చు పెడుతున్నారు తాత్కాలిక ఓట్ల కోసం అని చెప్పని. కాబట్టి పన్నులు కట్టడం కాదు సమస్య, పన్నులు తగ్గించడం వాటి పరిస్థితుల్లో చాలా గొప్ప విషయం అది. కానీ ఈ పన్ను డబ్బు సద్వినియోగం కావాలని పోరాడాలని పన్నులు కట్టకూడదు, పన్నులు వేయకూడదని చెప్పన్నది అది సబబైనటువంటి వాదన కాదు. రైట్. అంటే మీరు ఎప్పుడు చెప్తూనే ఉంటారు, అంటే హెల్త్ కావచ్చు, ఎడ్యుకేషన్ కావచ్చు, వ్యవసాయ రంగం కావచ్చు, అంటే లాస్ట్ కంటే ఆశాజనకంగా ఉందంటారా ఇప్పుడు, అంటే లేదంటారా? అంటే చూస్తే అయితే ఫిగర్ చూస్తే అయితే మంచిగానే ఉందనిపిస్తుంది. అంటే 3-4 ఏళ్ల పరిస్థితి ఒకసారి చూడండి. భారతదేశ చరిత్రలో వ్యవసాయం ఏనాడు 2-3% కంటే ఎక్కువ పెరగల. ప్రగతి రేటు, గ్రోత్ రేట్ అంటాం. గత 3-4 ఏళ్లుగా 5% పెరుగుతుంది ప్రతి సంవత్సరం. కాబట్టి ప్రూఫ్ ఆఫ్ ది పుడ్డింగ్ ఈజ్ ఇన్ ది ఈటింగ్. ఫలితాలు వాస్తవంలో కనిపిస్తున్నాయి, కాగితాల్లో అంకెల్లో కాదు. రెండోది, ఈవేళ ఇచ్చినటువంటి ప్రయత్నం, గట్టి ప్రయత్నం, సంఘటిత రంగం ద్వారా లోన్లు 70% పెరిగినాయి అంటున్నారు. అది వాస్తవం అయితే, వాస్తవం అనుకుంటున్నాను నేను, అబద్ధాలు చెప్పాలనుకుంటున్నాను నేను. జాతీయ స్థాయిలో అబద్ధాలు అట్టాలి, ఎందుకంటే బడ్జెట్లో సాధారణ ఏ అంకెలు చెప్పారు ఆ అంకెలు ఖరారు అవుతున్నాయి. అది గణనీయమైన ప్రగతి. ఒకప్పుడు 90% ప్రైవేట్ లోన్స్ తీసుకునేవాళ్ళు హెచ్చు వడ్డీలకు, ఇప్పుడు 30% మంది. 30% కూడా పోవాలి, పూర్తిగా అందరికీ లోన్లు సరసమైన ధరకి బ్యాంకుల నుంచి అంత ఏర్పాటు కావాలి, కానీ గణనీయంగా పెరుగుతోంది. అట్లాగే ఆర్థిక ప్రగతి రేటు పెరుగుతోంది వ్యవసాయ రంగంలో. మూడోది, ఇప్పుడు మీరు ఇవాళ బడ్జెట్లో కేటాయించిన విషయాలు చూసినట్టయితే, లేకపోతే ప్రస్తావించిన అంశాలు చూసినట్టయితే, చిన్న రైతుకి అదనపు విలువలను చేకూర్చడం, ఏ పంటల్లో కొరత ఉందో దానికి మార్కెట్ డిమాండ్ పెంచేట్టు చేయడం. ఉదాహరణకి కాటన్, విదేశాల్లో ఎగుమతికి అవకాశాలు ఉన్నాయి, డిమాండ్ పెరుగుతుంది, కాటన్ ఉత్పత్తి పెంచడం. అలాగే మనకు పప్పు దినుసులు చాలా అవసరం, ఎందుకంటే మాంసం తినేవాళ్ళం కాదు అత్యధికంగా మనం. అత్యధికంగా మనదే శాకాహారం. శాకాహారులైనా మాంసాహారులైనా మనం తినే 199 శాకాహారం. కాబట్టి మాంసకృతులు కావాలంటే మనకు పప్పులు కావాలి. కాబట్టి పప్పుల ఉత్పత్తిని పెంచడం కోసం ఏర్పాట్లు. అట్లాగే మత్స్య పరిశ్రమ, దానికోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు, హార్టికల్చర్ కోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేయడం. ఇవన్నీ కూడా ఏంటంటే కేవలం డబ్బులు కేటాయింపే కాదు, ఏ రంగాల్లో వెళితే రైతుకు ఆదాయం పెరుగుతుంది, దేశానికి లాభం చేకూరుతుంది, మనకు పౌష్టికాహారం లభిస్తుంది అని చెప్పి ఆలోచన చేస్తున్నారు. ఖచ్చితంగా మంచి పరిణామాలు. రైట్ సార్. అంటే మీరు గతంలో ఎప్పుడు చెప్తా ఉంటారు, జీడిపిలో ఉన్న ఒక 0.5% కనుక పెంచితే ఖచ్చితంగా ఆరోగ్యం బాగుపడుతుంది. అది జరిగిందంటారా ఈ రోజు కన్నా? ఆరోగ్యానికి ఏం మార్పు నాకు జరిగితే బాగుండే, జరగలేదు అనుకుందామని అంటే ఆరోగ్యం. ఎందుకంటే విద్యకు డబ్బు ఖర్చు పెట్టక్కర్లే, పెడుతున్న ఖర్చు చాలు, సద్వినియోగం కావాలి. అది రాష్ట్రాల చేతుల్లో ఉంది. విద్యకి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ₹1,00,000 పైన ఖర్చు అవుతుంది ఒక్కొక్క బిడ్డ మీద, స్కూల్కి వెళ్ళే పిల్లల మీద. చదువు ఎట్లా ఉందో మనం చూస్తున్నాం. కానీ ఆరోగ్యానికి అసలు ఖర్చు చాలా తక్కువ ఉన్నది. ఉన్నంతలో ఆ ఖర్చుతో పోలిస్తే ఆరోగ్యం కాస్త బాగా చేస్తున్నాం, కానీ ఖర్చు పెంచాలి, ఇచ్చే తీరు మార్చాలి. అక్కడ జాతీయ స్థాయిలో ఇది బడ్జెట్లో మాత్రమే వచ్చేది కాదు, జాతీయ స్థాయిలో రాజకీయంగా అందరూ కూర్చుని ఒక మౌలికమైన విధానాలను మార్పు తేవాలి. అది కొరతే, ఖచ్చితంగా అది కొరతే. అది వచ్చేదాకా ఈ దేశంలో పేదల కడగంటలు తెరవు. అలాగే విద్యలో డబ్బులు కేటాయింపు అక్కర్లేదు, ప్రమాణాలు పెరిగేదాకా
ఈ దేశంలో పేదరికం పోదు. అంటే రైట్ సార్, దీనికన్నా ముందు అంటే మీరైతే పెట్టలేదు అన్నారు. సరే, గవర్నమెంట్ ఒక ఆర్థిక సర్వే చేస్తుంది, అదేవిధంగా అసర్ సర్వే చేస్తుంది. అంటే దాని ఫలితాలు కాస్త అసర్ సర్వే మెరుగుపడ్డట్టుగా కనబడుతుంది. దానికి దగ్గరగా ఉందంటారా? అదేవిధంగా మీరు అంటే జేపీ గారు ఎఫ్డీఆర్ తరపు నుంచి అనంత నాగేశ్వరన్ గారికి ఒకటి, అదేవిధంగా 16th ఫైనాన్స్ కమిషన్కి ఒక రిపోర్ట్ ఇచ్చారు. అంటే దానికి దగ్గరగా ఉందా? మీరు అనుకున్నటువంటివి కొంత దీంట్లో పెట్టడం జరిగిందంటారా? ఏం చెప్తారు మీరు? అసలు సర్వే ఉదాహరణకి కొద్దిగా గతంతో పోలిస్తే మెరుగుపడుతోందన్న ఛాయలు కనిపిస్తున్నాయి, అంతేగాని ఇది సంబరం చేసుకునే ఛాయలు కాదు. ఓకే, చాలా కొద్దిగా, మరీ గతంలో చండాలంగా ఉంది, ఇప్పుడు చండాలంగా ఉంది, అంత చండాలంగా అంటే టెక్నికల్గా కొంత మెరుగుపడింది అంటారా మీరు అనేది? కొంచెం అంటే 100 రావాలనుకుంటే అది వరకు 20లో ఉంటే ఇప్పుడు 25కి వెళ్ళాం, 30కి వెళ్ళాం. 100 రావాలి. ఓకే, 25 కంటే 30, 20 కంటే 30 వెళ్ళటం మంచిదే, సంతోషం. కాబట్టి కొంచెం ఛాయలు కనిపిస్తున్నాయి కానీ సంబరపడిపోకూడదు విద్యా ప్రమాణాల విషయంలో. ఇక ఆర్థిక సంఘం కానీ, చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ కానీ, క్యాబినెట్ సెక్రటరీ కానీ, మిగతా వాళ్ళు కానీ కూర్చున్నది ఇవన్నీ బడ్జెట్కి ముందు కూర్చుంటే 4 రోజుల క్రితం కూర్చుంటే వచ్చాయి కాదు, దీర్ఘకాలంగా మౌలిక ప్రతిపాదనలు. ప్రధానంగా ప్రతిపాదిస్తుంది ఏంటంటే ఈ దేశంలో చిన్న పట్టణాల అభివృద్ధికి ఏర్పాటు చేయండి. కొంత చిన్న పట్టణాల ప్రస్తావన కొంత ఉంది కానీ అది బడ్జెట్లో ఇప్పుడు వెంటనే రాదు, 1 ఏడాది 2 ఏళ్ళు పడుతుంది. మౌలికమైన రాజకీయ వ్యూహం మారాలి. చిన్న పట్టణాలు పెరగకపోతే అసంఘటిత రంగంలో ఉన్న వాళ్ళని మనం కాపాడుకోలేము, వాళ్ళకి ఉపాధి కల్పించలేము, ఆదాయాలు పెంచలేము. అందరూ మహానగరాలకి బలవంతంగా వలసపోయినట్టయితే వాళ్ళ జీవితాలు నరకం అవుతాయి అన్నది వాళ్ళ ఆర్థిక మంత్రి తన ప్రసంగంలో ఒక మాట అన్నారు. వలసలు మహానగరాలకి బలవంతంగా విధిలాక వెళ్ళకూడదు, ఇచ్ఛాపూర్వకంగా వెళ్తే వాళ్ళు తప్ప అని చెప్పాను. నాట్ అవుట్ ఆఫ్ నెసెసిటీ, నాట్ అవుట్ ఆఫ్ కంపల్షన్. కావాలని కోరుకుంటే వెళ్ళొచ్చు, కానీ ఇప్పుడు వాళ్ళ గతిలాక వెళ్ళే పరిస్థితి వచ్చింది. ఆ మాట అన్నారు కానీ దానికి కొద్దిగా అడుగులు పడ్డా కానీ అది ఇంకా చాలదు, చాలా పెద్ద మౌలికమైన అడుగులు కావాలి. అలాగే ఆరోగ్య రంగం వచ్చి గట్టిగా ప్రయత్నం చేస్తున్నాం, ఒకరోజు జరిగే పని కాదు. ఇంకా దేశంలో దానికి ఇంకా వ్యూహం మారలా. కానీ వచ్చే 1 ఏడాది 2 ఏళ్ళలో గట్టిగా పోరాటం చేసి ఇంక్లూజివ్ గ్రోత్, సామాన్యుణ్ణి ఈ గ్రోత్లో భాగస్వాములు కావాలంటే మిగతా అంశాలతో పాటు 2 అవసరం. ఈ 2 ఇంకా గట్టిగా ముందుకు వెళ్ళలేదు. కానీ మిగతా అంశాలు ఇవాళ బడ్జెట్లో స్థూలంగా చూస్తే ఆర్థిక క్రమశిక్షణతో పాటు పన్నుల రాయితీతో పాటు ఇంక్లూజివ్ గ్రోత్, సామాన్యుడు ఎట్లాగా. అందుకని మీరు స్టాక్ మార్కెట్ మొదట పడిపోయింది. ఎందుకని స్టాక్ మార్కెట్ ఎంతసేపటికి కార్పొరేట్ సెక్టర్కి లాభం ఏందని చూస్తున్నారు తప్పితే ఈ దేశ ప్రజల ఆదాయాలను గురించి ఆలోచించట్లా. ఈ బడ్జెట్లో ప్రధానంగా సామాన్య ప్రజల ఆదాయాలు పెంచేందుకు మార్గాలు ఏంటని ఆలోచించారు. అది అర్థమైన తర్వాత కొంచెం మరి స్టాక్ మార్కెట్ వెనక్కి వెళ్ళింది. కాబట్టి ఆ ఇంక్లూజివ్ గ్రోత్కి ఒక మార్గం ఏర్పడింది. కానీ ఈ 2 మేలుకైన అంశాలు, 1 ఆరోగ్యము, 2 చిన్న పట్టణాల అభివృద్ధి మరింత పెద్ద ఎత్తున కృషి చేయాలి. రైట్ సార్, అంటే ఇది కొంచెం మీకు వేగ్ క్వశ్చన్ అనిపించచ్చు. ఇది కామన్ మ్యాన్ టాక్ షో. ఒక క్వశ్చన్ అడుగుతున్నాను. అంటే మీరు దాదాపుగా ఒక 1 year or 2 years నుంచి నేను అబ్జర్వ్ చేస్తున్నాను. అంటే టౌన్ హాల్స్ అని చెప్పి ఇది పెడితే మంచిది, కన్జంప్షన్ పెరగాలని చెప్తున్నారు. కానీ జనంలో అంటే ఒక రకంగా ఏమనిపిస్తుంది అంటే జేపీ గారు హైదరాబాద్ ఉంటారు, మేమే మైగ్రేట్ అవ్వద్దా, మాకు టౌన్లోనే బతకాలా అనేది ఒక వేగ్ క్వశ్చన్ అనుకోండి. చెప్పండి ప్లీజ్. మంచి ప్రశ్న. ప్లీజ్. ఇందాక అన్నాను నేను, గతిలాక వచ్చే పరిస్థితి ఉండకూడదు. ఎట్లా మైగ్రేట్ అవ్వాలి, ఎప్పుడు అవ్వాలి? మైగ్రేషన్ అనేది ఇప్పుడు దేశంలో ఎవరికైనా ఎక్కడైనా నివసించే హక్కు ఉన్నది. చైనాలో హుకో సిస్టమ్ అని ఒకటి పెట్టారు. నగరంలో పుట్టిన వాళ్ళు నగరంలో ఉండొచ్చు, మిగతా వాళ్ళు రావడానికి వెళ్ళలేదు. మన దేశంలో అలా ఉండకూడదు. కాబట్టి ఎవరు రావద్దని కాదు, గతిలాక వచ్చి ఆదాయం లేక, నైపుణ్యం లేక నరకం అనుభవిస్తే అది స్వేచ్ఛ, లేకపోతే శిక్షగా మీకు వలసలు ఉండకూడదు. సంతోషంగా వలసలు ఉండాలి, ఆదాయాన్ని పెంచే వలసలు ఉండాలి. అది తక్కువ ఆదాయం ఉన్నప్పుడు, తక్కువ నైపుణ్యం ఉన్నప్పుడు, తక్కువ సంపాదించే శక్తి ఉన్నప్పుడు అదే డబ్బు ఒక చిన్న పట్టణంలో కనుక వస్తే మనకి బతుకు హాయిగా ఉంటుంది. కరెక్ట్ సార్. ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి, ఆ పట్టణాల అభివృద్ధి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్నప్పుడు. ఇప్పటికే 4 వచ్చినాయి. నగరాల్లో లేనివి, నగరాల్లో మాత్రమే పూర్వం ఉన్నవి. ఒకప్పుడు నేను ప్రభుత్వంలో చేరిన 4-5 ఏళ్లకి విశాఖపట్నంలో కూడా టీవీ లేదు. కేవలం మహానగరాల్లో 4-5 చోట్ల టీవీ ఉండేది. కరెంటు 15-20 ఏళ్ల క్రితం కూడా చాలా గ్రామాల్లో సంవత్సరంలో రోజుకి సగం టైం పోయేది, కరెంట్ ఉండేది. 30 ఏళ్ల క్రితం టెలిఫోన్లు ఆశే లేదు అసలు. డిజిటల్ టెక్నాలజీ గురించి అసలు తెలియని కూడా తెలియదు. ఇవాళ 4 అందరికి అందుబాటులోకి వచ్చినాయి. విద్యుత్తు దాదాపు అన్ని చోట్ల, మరీ మారుమూల గ్రామాల్లో మినహాయిస్తే దాదాపు రోజంతా ఉంటుంది. టెలిఫోన్ లేని వాళ్ళు లేరు ఇవాళ.
స్మార్ట్ ఫోన్లే అందరికి నోటికి టౌన్స్ వస్తుంది. అంటే శాటిలైట్ సిటీ TV డెవలప్ లో చేయమంటారా అంటే వస్తుంది. ఏం చెప్తున్నారు అది కాదు, కొంచెం. సాటిలైట్ సిటీ అంటే ఇప్పుడు Hmm. హైదరాబాద్లో ఓఆర్ఆర్కి రీజనల్ రింగ్ రోడ్కి మధ్య వస్తే అది మాత్రం అంటే మిగతా తెలంగాణ అంతా జనం అంతా ఇక్కడికి వచ్చేయాలా? Hmm. అది ఎడారి అయిపోతుందా? కాదు. Right. Hmm. ఇక్కడికి వచ్చేవాళ్ళు వస్తారు. Hmm. ఇక్కడ బాగా నైపుణ్యం ఉండి ఎక్కువ ఆదాయం వచ్చి ఇక్కడ రావాలని ఇచ్చాపూర్వకంగా వస్తే వాళ్ళు రానివ్వండి. రైట్. కానీ గతిలేక హుస్నాబాద్ నుంచి హైదరాబాద్ రావాల్సిన అవసరం ఉండకూడదు. ఓకే. గతిలేక ఇచ్చాపూర్ నుంచి హైదరాబాద్ వచ్చే అవసరం ఉండకూడదు. ఇదే జీవితం, ఎంతకంటే అందమైన జీవితం, ఇంతకంటే ఎక్కువ ఆదాయం అక్కడ వచ్చి ఏర్పాటు ఉందనుకోండి. అంటే ఎట్లా ఇండస్ట్రీస్ పెట్టమంటారా ఏం చెప్తారు చెప్పు. ఇప్పుడు ఇవాళ ఏమవుతుంది మీకు, ఎక్కడో మారుమూల నుంచి వస్తారు. Right. ఇక్కడ జీతం 10-12 వేల రూపాయలు. ఎస్ భార్యాభర్త కూడా కలిసి ఉండలేరు. కరెక్ట్. పిల్లలతో మీ పని మనుషులు ఉన్నారు. ఎస్. వాళ్ళు ఎంతమంది భార్యాభర్త కలిసి ఉండగలుగుతున్నారు ఇక్కడ? Hmm. ఎక్కడో ఊళ్ళో ఉంటే పిల్లలు అక్కడ మరో చోట ఉంటే వీళ్ళు ఇక్కడ ఉంటున్నారు. Right. లేకపోతే మీ వాచ్మెన్ ఉన్నారు, లేకపోతే ఇక్కడ ఏదో ఇంకా చిన్న ఉద్యోగాలు చేసేవాళ్ళు, చిన్న వృత్తులు చేసేవాళ్ళు ఉన్నారు. Right. వాళ్ళు 20 ఏళ్ళు 25 ఏళ్ల పాటు కుటుంబం ఇక్కడ ఉండదు, ఉండే ఆ శక్తి లేదు. Hmm. ఇల్లు అనకూడదు దాన్ని, ఎక్కడో కొంప, ఎక్కడో ఉండడానికి ఆ రాత్రి పడుకోవడానికి జాగా అంతే. Right. మనకు మరీ చలి ఎక్కువ ఉండదు కాబట్టి ఏదో బతికేస్తున్నాం అంతే. Hmm. ప్రయాణం చేయాలంటే వాడు ఉన్న చోటుకి పని చేసే చోటుకి 10-15 కిలోమీటర్లు రానుపోయిన ప్రయాణం. కరెక్ట్. ఒక్కరోజు కనుక పని లేకపోతే ఆ రోజు పస్తుండాల్సిందే. ఒక్కరోజు జబ్బు చేస్తే అది పెద్ద నరకమే జీవితం. ఎస్. ఏం బతుకది? కాబట్టి బలవంతంగా గతిలాక పొట్ట చేత పట్టుకుని కన్నీళ్లు కారుస్తూ ఒంటరిగా బతికే బదులు అక్కడ అవకాశాలు కల్పించినట్టయితే ఎక్కడెక్కడ చిన్న పట్టణాల్లో 100 మందికి అక్కడ ఇంతకంటే ఆదాయం వస్తుంది, ఇంతకంటే గౌరవప్రదమైన జీవితం కుటుంబంతో సహా. అంటే ఎవరు చేయాలి సార్ ఇది? ప్రభుత్వం చేయాల్సింది 2 పనులు. ఒకటి టౌన్ ప్లానింగ్, ఓకే. 2 కనీస మౌలిక సదుపాయాలు. దానిలో ముఖ్యంగా కావాల్సింది మీకు రవాణా సౌకర్యం కల్పించి గ్రామాల నుంచి కానీ పట్టణం లోపల కానీ టౌన్ ప్లానింగ్ సరిగ్గా చేసి మంచినీళ్ళు, మరుగునీటి పారుదల, వరద నీటి పారుదల ఇంతవరకు చేయించాలి. ఇంకేమొద్దు, మిగతా అంతా ప్రైవేట్ రంగం చూసుకుంటుంది. అంటే సంపద నాలాంటి కామన్ మ్యాన్ కూడా సార్ అసలు సంపద ఎవరు సృష్టిస్తారని ఒక డౌట్ కూడా ఉంది. అంటే లైక్ గవర్నమెంట్ వచ్చి ఏదో పెట్టాలి, లేకపోతే ఎవరో పెడితే, అంటే సంపద అనేది ఎట్లా సృష్టిస్తుంది? డబ్బు అనేది గవర్నమెంట్ దగ్గర ఉంటేనే డబ్బు ప్రజల నుంచి వస్తుంది. సంపద మన మేధస్సు నుంచి, మన కష్టం నుంచి, మన నైపుణ్యం నుంచి వస్తుంది. ప్రభుత్వం చేయాల్సింది మన పన్నుల డబ్బుతో వాళ్ళు చేయాల్సిన పని వాళ్ళు చేయనండి సరిగ్గా. మౌలిక సదుపాయాలు, టౌన్ ప్లానింగ్, మంచి ప్రమాణాల విద్య, మంచి ఆరోగ్యము, చట్టబద్ధ పాలన, ఇది ప్రభుత్వం చేయమనండి. మిగతా అంతా మనం చేసుకుంటాం. మనం చేసుకోవడానికి అడ్డు తొలగించమనండి చాలు, ఇంకేం అక్కర్లేదు. ప్రభుత్వం తను చేయాల్సిన పని చేయట్లా. మంచి విద్య అందించట్లా, మనం ఇప్పుడే మాట్లాడుకున్నాం. మంచి ఆరోగ్యం అందట్లా, చండాలంగా ఉంది మనకి. చట్టబద్ధ పాలన లేదు. మౌలిక సదుపాయాలు లేకుండా అన్ని తాయిలకు పెడుతున్నాం, లేకపోతే డబ్బులు తినేస్తున్నాం, కైంకర్యం చేస్తున్నాం, కమిషన్లు మింగుతున్నాం, లేకపోతే లంచాలు మింగుతున్నాం. మనం జరుగుతుంది తెలుసుకో, మనకి ఏం జరుగుతుందో. మరి బతుకు ఎలా బాగుపడుతుంది? ఇవన్నీ ఉంటే జనం చూసుకుంటారు వాళ్ళ బతుకుని. అప్పుడు ప్రైవేట్ పెట్టుబడులు వస్తాయి. అప్పుడు జనం కష్టంతో సంపాదన పెంచుతారు. మన కుటుంబాలు బాగుపడేది మన కష్టం వల్ల, మన నైపుణ్యం వల్ల తప్ప ప్రభుత్వం వల్ల, మంత్రుల వల్ల, అధికారుల వల్ల కాదు. ఏ కుటుంబం బాగుపడిందన్నా కూడా ఆ కుటుంబం పడే కష్టం వల్ల, ఆ కుటుంబానికి ఉన్న నైపుణ్యం వల్ల. ఆ నైపుణ్యం అందే అవకాశాలు, కష్టపడితే సంపాదన వచ్చే అవకాశాలు ప్రభుత్వం కల్పించాలి. అవకాశాలు కల్పించడం ప్రభుత్వం బాధ్యత, అంతేగాని సంపద పెంచడం ప్రజల బాధ్యత. రైట్ సార్. అంటే ఇప్పుడు ఇంకొక క్వశ్చన్ ఇందాక మర్చిపోయాను సార్. ఇది 16th ఫైనాన్స్ కమిషన్కి మీరు ఇచ్చిన రిపోర్ట్కి దగ్గరగా ఇది ఉందంటారా? అంటే ఏం చెప్తారు జేపీ గారు? అంటే దాంట్లో ఏముంది? నివేదిక ఇస్తే ఒక రిపోర్ట్ ఇచ్చారు మీరు. మనం వారికి కొన్ని సూచనలు చేసాం. వాళ్ళతో గంట సేపు కూర్చున్నారు, 2 గంటలు కూర్చున్నాం వారితో. అంటే అనంత నాగేశ్వరన్ గారితో కూడా మీరు చర్చలు జరిపినట్టుగా ఉంది. అంటే దగ్గరగా ఉందంటారు, ఎందుకంటే ఆర్థిక సర్వే దీర్ఘకాలికంగా ప్రభుత్వ వ్యూహాలు, ప్రభుత్వ విధానాల్లో మార్పు ఏది అవసరమో, ఎందుకు అవసరం అని చెప్పన్నది ఇప్పుడు మన విధాన నిర్ణేతలు ఆలోచించే వాళ్ళు వాళ్ళ దృష్టిలో తీసుకొచ్చినట్టయితే, అది కనుక వాస్తవాలకు దగ్గరగా ఉందని వారికి అనిపించినట్టయితే, తర్కబద్ధంగా ఉందనిపించినట్టయితే, అప్పుడు పాలసీ ఫ్రేమ్వర్క్లో భాగం అవుతుంది, విధానాల నిర్ణయానికి అవకాశం వస్తుంది. అంతేగాని మీకు నాకు ఎంపీలు లేరు, ప్రజలు మన ఎన్నుకోలేదు కాబట్టి నిర్ణయాలు చేసే అధికారం మనకు లేదు. మనం ఏం చేయగలం? పౌరులుగా మనకున్నటువంటి చొరవని, మనకున్న నైపుణ్యాన్ని, మనకున్న విశ్వసనీయతను, క్రెడిబిలిటీని ఉపయోగించి, మేధస్సును ఉపయోగించి ఏ మార్పులు ఎందుకు చేయాలో వారికి సూచించి వారిని కనుక అర్థమయ్యేట్టు చేసినట్టయితే మార్పులు వచ్చే అవకాశం ఉంటుంది. లోక్సత్తా ఎప్పుడు చేసినా ఆ పనే చేస్తుంది. ఎన్నేళ్లుగా 4 రాజ్యాంగ సవరణలు తీసుకొచ్చింది లోక్సత్తా. ఒక్క ఎంపీ లేరు నాకు. కనీసం 8-9 పెద్ద చట్టాలు జాతీయ స్థాయిలో తీసుకొచ్చాం. 5-6 పెద్ద విధానాల మార్పులు తెచ్చాం. ఏ ఒక్క ఎంపీ లేదు, అధికారం లేదు. మనకు కనుక సంకల్పం సరైనదైతే, సామర్థ్యం ఉంటే, నైపుణ్యం ఉంటే, దేశం పట్ల స్పష్టమైన అవగాహన ఉంటే,
ఇతరుల్ని ఒప్పించే నిర్భరతనం ఉన్నట్టయితే, Hmm. రాజకీయంగా సంకుచితత్వం పక్షపాతం లేకుండా ఉంటే ఖచ్చితంగా కొన్ని విషయాలను ఒప్పించవచ్చు. ఆ ఒప్పించే ప్రయత్నం ఇదంతా. అంటే ఈ ప్రభుత్వ ఆర్థిక సర్వే అయితే అంతర్జాతీయంగా మొత్తం అనిశ్చితి అయితే ఉంది అన్నందుగాను మీరు ఇందాక చెప్పినట్టు ట్రంప్ నేను ఏది కూడా ఇంపోర్ట్ చేసుకోను అంటున్నారు. సరే మనం ఎక్స్పోర్ట్ చేయడం కష్టమవుతుంది కాబట్టి అంటే మన దేశంలోనే ప్రైవేట్ రంగము, ప్రభుత్వ రంగము కలిసి పనిచేయాలి అంటే అది అర్థం కాలేదు సార్. దాన్ని ఎట్లా చూడాలి? ఆర్థిక సర్వేలో అది ఇచ్చారు. కోర్టులు పూర్తిగా ఆగిపోవు. హ్మ్. మనం ట్రంప్ గారితో కూడా మనం ఒడుపుగా వ్యవహరించాలి. Hmm. ట్రంప్ ట్రాన్సాక్షనల్ మ్యాన్. ఓకే. ఈజ్ ఎ బిజినెస్ మ్యాన్. ఆయన ఇబ్బందులకు బిజినెస్ మ్యాన్. Hmm. ప్రభుత్వంలో కూడా బిజినెస్ దృక్పథం తీసుకొస్తాడు ఆయన. రైట్. రెండోది కొంచెం వ్యక్తిగతంగా అహంకారి Hmm. ఆయనకి. కాబట్టి మనం జాగ్రత్తగా చాలా ఒడుపుగా Okay. లౌక్యంగా మన ప్రయోజనాలు నెరవేర్చుకోవాలి. Right. కాబట్టి ట్రంప్ వచ్చిన మాత్రం చేత నష్టపోకలేదు, కానీ రాబోయేటువంటి ఇబ్బందులు పసిగట్టాలి. ఓకే. ఇక రెండోది ఇందాక అనుకున్నట్టుగా ప్రభుత్వం పని ప్రభుత్వం సమర్థంగా చేయాలి. Hmm. జాతీయ స్థాయిలో ఖచ్చితంగా ఆ సంకల్పం కనిపిస్తుంది, ఈ బడ్జెట్లో ఆ మార్గం కనిపిస్తుంది. Hmm. కానీ దేశ ఆర్థిక ప్రగతి కేవలం జాతీయ స్థాయిలో లేదు. Right. పరిపాలన ప్రజల జీవితాన్ని స్పృశించేది రాష్ట్రాల్లో. మన జీవితంలో కావాల్సిన ఏ అంశం చూసినా కూడా రాష్ట్రాల్లో ఉంది. Hmm. రాష్ట్రాలన్నీ కూడా రాజకీయాల కారణంగానో, పక్షపాతాల కారణంగానో, ఎన్నికల్లో ఖర్చు పెట్టామని చెప్పనో, లంచాలు మింగేయాలని చెప్పనో, అధికారం కోసం చెప్పని అన్ని తాయిలాలే ప్రకటించడం, ఇలాంటి పిచ్చి పనులు చేస్తుంటే Yes, sir. మరి ఎలాంటి బడ్జెట్నో ఉపయోగం లేదు. Hmm. కాబట్టి ఎలాంటి వాతావరణాన్ని జాతీయ స్థాయిలో బడ్జెట్లు ఇటీవల కాలంలో తీసుకొస్తున్నాయో దాన్ని రాష్ట్రాల్లో కూడా తీసుకురావాలి. Hmm. తీసుకొచ్చి కాస్త పరిపాలన బాగు చేయాలి. ఒక్కరోజు అంత అద్భుతాలు చేయలేకపోయినా కూడా Hmm. ఎంతసేపటికి దుబారా ఖర్చులు, లంచం వచ్చేటువంటి పథకాలు, Hmm. తాత్కాలికమైనటువంటి సంక్షేమాలు. అంటే మీరు దీని మీద దృష్టి రాష్ట్రాల్లో పెడితే- కూడా తీసుకురావాలి అంటే ఇక్కడ కూడా 2 లక్షలు 3 లక్షల కోట్లు బడ్జెట్ అయితే ప్రతి ఇయర్ పెడుతూనే ఉన్నారు కదా సార్. అంటే నిజానికి ఇప్పుడు దేశంలో కావచ్చు ఓకే, రాష్ట్రంలో మంచి కావచ్చు. ప్రశ్న అడిగారు. Hmm. మరి అక్కడ Hmm. బడ్జెట్లో ఇంత కష్టాలు ఉన్నాయి, పెట్టుబడులు ఎంత పెడుతున్నారు? మూల పెట్టుబడులు Hmm. 2 విషయాలు తీసుకోండి. Yes, sir. 50 లక్షల కోట్లు ఈ సంవత్సరం మొత్తం ప్రభుత్వం జాతీయ స్థాయి 48 లక్షల కోట్లు వాళ్ళకి వస్తున్న ఆదాయం. Yes. వడ్డీలకు పోగా వాళ్ళు పెడుతున్న ఖర్చు 50 లక్షల కోట్లు, 48-49 లక్షల Yes. కోట్లు Hmm. వడ్డీలకు వచ్చే డబ్బులు పోగా. అయినా కూడా Hmm. ఇవాళ దానిలో 20% పైగా 12 లక్షల కోట్లు, దాదాపు 25% Hmm. పెట్టుబడులకు పెడుతున్నారు. Okay. ప్రభుత్వాలు చెప్పండి, రాష్ట్రాలు చెప్పానండి, 50% 25% పెట్టుబడికి వెళ్తుందని చెప్పండి. అంటే మరి ట్రాన్స్పరెన్సీ లేదంటారా? ఏం చెప్తారు? మనకి ఏదో రకంగా ఓట్లు, Hmm. ఏదో రకంగా లంచాలు మింగటం, ఏదో రకంగా ఆర్భాటం ప్రకటనలు చేయడం తప్ప Hmm. అభివృద్ధి కీలకము అని మంత్రం జరగట్లేదండి. ఓకే. రైట్. రెండోది చూడండి, Hmm. జాతీయ స్థాయి నుంచి రాష్ట్రాలకి నిందా లెక్కలు చెప్పాను మీకు. ఎస్ ఎస్. 53% రాష్ట్రాలకి జాతీయ స్థాయి నుంచి వెళుతుంది. ఓకే. రాష్ట్రాలు గొడవ చేస్తున్నాయి, Hmm. మనకు హక్కు ఉంది. ఇంకా చేతనైతే ఇంకా తీసుకుందాం, కానీ Hmm. తీసుకున్నప్పుడు అక్కడ దేశ రక్షణ కావాలి, దేశంలో మరుగు సదుపాయాలు కావాలి, కంటే మిగతావి సార్ కావాలి. మేము జిఎస్టీ తీసుకున్నాం. అనుకుంటే 18 కడితే 9 మీకు 9 మాకు, కానీ- మా పైసలే మాకు రావాలిగా అనేది గొడవ. అది వేరు. Hmm. అది కాకుండా 53%. ఎస్ ఎగ్జాక్ట్లీ. ఆ డబ్బులు రాష్ట్రానికి వస్తున్నాయి. ఓకే. జిఎస్టీ డబ్బులు రాష్ట్రానికి వచ్చేస్తుంది, రాష్ట్రం మాట రాష్ట్రానికి వెళ్ళిపోతుంది. అది కాకుండా ఆహా, ఆ 9 కూడా మేమే కడుతున్నది అనేది ఈ రాజకీయ నాయకుల మాట. ఇది జనాల్లో కన్ఫ్యూజన్ ఉంది. దాన్ని ఎట్లా చూడాలి అసలు? రాష్ట్రాలు కలిస్తే దేశం ఉందండి. అంటే రాష్ట్రంలో ఏదొచ్చినా మీదేనాక Hmm. దేశ రక్షణ అక్క, దేశ రక్షణ మీరు చూస్తారైతే, Right. జాతీయ రహదారులు మీరు చూస్తారైతే, Hmm. అంటే పొలిటీషియన్స్ Courts మ్యానిపులేట్ చేస్తారు, major మినిస్టర్లు courts ఇట్లా మీరు మాట్లాడుతున్నారు చూస్తారు. సార్. కాబట్టి ఇవన్నీ కూడా చాలా కన్ఫ్యూజన్, గందరగోళం. అవగాహన లోపం వల్ల వచ్చాయి. జాతీయ స్థాయి ప్రభుత్వం బాధ్యత జాతీయ స్థాయి. Hmm. అందరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే 63% డబ్బులు దేశంలో ప్రభుత్వాలు పెట్టే ఖర్చు రాష్ట్రాల్లో ఖర్చు అవుతుంది. ఓకే. 37% మాత్రమే జాతీయ స్థాయిలో ఖర్చు అవుతుంది. మళ్ళీ చెప్తున్నా, Right. 3/2 వంతులు దాదాపుగా రాష్ట్రాల్లో ఖర్చు అవుతుంది. Hmm. 1/3 వంతే జాతీయ స్థాయిలో ఖర్చు అవుతుంది. రెండోది, Hmm. రాష్ట్రాల స్థాయిలో ఇంత ఎక్కువ ఖర్చు పెట్టే దేశం ప్రపంచంలో మరొకటి లేదు. Hmm. ప్రపంచంలో రాష్ట్రాల వాటా ప్రభుత్వ ఖర్చులు అత్యధికమైనది భారతదేశంలో. మూడోది, జాతీయ స్థాయి నుంచి రాష్ట్రాలకి 53% వస్తున్నాయి. Okay. రాష్ట్రాల నుంచి నగరాలకి, స్థానిక ప్రభుత్వాలకు ఎంత వెళ్తుంది? Yes. స్థానిక ప్రభుత్వాల ఖర్చు దేశంలో 3%. Yes. చైనాలో ఎంతో తెలుసా? Hmm. మూడో వంచి స్థానిక ప్రభుత్వాల ఖర్చు Hmm. 51%. 51%. Hmm. ఇవి అర్థం చేసుకోకుండా ఢిల్లీ నుంచి డబ్బులు వచ్చేస్తే మేము చేస్తాం, అయినా చేయం, తినేస్తాం. Hmm. ఇది పద్ధతి కాదు. మీరు రాష్ట్రాల నుంచి జిల్లాలకి, నగరాలకి అదే రీతిని పంపించండి. Hmm. చైనా లాగా చేయండి, చైనా ఆదర్శం కదా ఆర్థిక ప్రగతిలో. Right. ఢిల్లీ లాగా చేయండి, ఢిల్లీ ఎలాగైతే రాష్ట్రాలకు ఇస్తుంది, ఇంకెక్కువ వాటా అడుగుదాం. ముందు మీ వాటాను నగరాలకు పంపించండి, Hmm. పట్టణాలకు పంపించండి.
గ్రామాలకు పంపించండి, Hmm. అక్కడ సద్వినియోగానికి ఏర్పాటు చేయండి. Right. అవేం చేయకుండా Hmm. మా ఇంటికి వస్తే మాకేం తెస్తావు, మీ ఇంటికి వస్తే మాకేం ఇస్తావు, Okay. ఇది గడుస్తానం తప్ప ఈ వాదనలో సబబైన వాదన కాదు. రైట్. అంటే ఇంకొకటి ఉంది సార్, అగ్రికల్చర్తో పాటు ఎంఎస్ఎంఈ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ కూడా కొంత బాగానే పెట్టినట్టున్నారు. అంటే మీ ఇది ఒపీనియన్ ఉపాధి కల్పన. ఏం చెప్తారు మీరు? ఉపాధి కల్పన, Hmm. వ్యవసాయం కావచ్చు, Hmm. లేకపోతే ఉపాధిని పెంచేటువంటి పరిశ్రమలు, తోళ్ల పరిశ్రమ, వస్త్ర పరిశ్రమ, మా ఆట బొమ్మల పరిశ్రమ, ఎలక్ట్రానిక్స్ లాంటి ఇండస్ట్రీస్ Yes. కావచ్చు, ఎంఎస్ఎంఈస్ మొత్తం మీద కావచ్చు. Hmm. అంటే ఈ కార్పొరేట్ రంగానికి ఇప్పుడు కార్పొరేట్ రంగం అవసరం మనకి. Yes. టాటాలు అవసరం, అంబానీలు అవసరం, బిర్లాలు అవసరం, అదానీలు అవసరం, ఇతర పరిశ్రమలు అవసరం. ఇది లేకుండా అభివృద్ధి జరగదు. Hmm. స్టాక్ మార్కెట్ అంతా వాళ్ళ మీద ఉంటుంది, కానీ స్టాక్ మార్కెట్తో సంబంధం లేని పరిశ్రమలు చాలా ఉన్నాయి భారతదేశంలో. అత్యధికులు ఈ దేశంలో అసంఘటిత రంగంలో చిన్న చిన్న పరిశ్రమల్లో పనిచేస్తున్నారు. కాబట్టి వాళ్ళని పెంచే ప్రయత్నం చేయాలి. అందుకని మీరు గమనించలేదు, స్టాక్ మార్కెట్ మొదట్లో పడిపోయింది. Okay. దేశ ఆర్థిక అభివృద్ధికి పనిచేస్తుంటే ఎందుకు పడిపోవాలా? కార్పొరేట్ ఇంకా అదనంగా మాకేది ఫ్రీగా ఇవ్వలేదని చెప్పాను. కానీ ఒక అర్థమయ్యాక కొంచెం సాయంత్రానికి కొంచెం ఇప్పుడు మేల్కొంటున్నట్టున్నది. Yes. కాబట్టి భారతదేశ ఆర్థిక వ్యవస్థలో కార్పొరేట్లు అవసరం. Right. కార్పొరేట్లను ప్రోత్సహించాలి, అవి పెరగాల, దానిలో నాకు ఏమాత్రం అనుమానం లేదు. Right. కానీ కార్పొరేట్ల చేతుల్లో ఉన్న ఆర్థిక వ్యవస్థ చాలా చిన్నది. Right. వ్యవసాయ రంగంలో చాలా ఉన్నది, చిన్న పరిశ్రమల్లో ఎంఎస్ఎంఈ రంగంలో చాలా ఉన్నది. Yes. ఆ రంగాల్లో అసంఘటిత రంగంలో నెల జీతం లేకుండా రెక్కాడితే డొక్కాడే వాళ్ళు అత్యధికులు ఉన్నారు. వాళ్ళ బతుకుల్ని బాగు చేసేందుకు ఏర్పాట్లు చేయకపోతే కార్పొరేట్లకే చేస్తే అది అవసరంగానే అది చాలదు. Yes. అది గుర్తించినటువంటి బడ్జెట్ ఇది. అందుకని కార్పొరేట్లకు ముందు ప్రతికూలంగా స్పందించారు. Right. కానీ దేశంలో ప్రజలందరూ దివాలా చేసి మేము బాగుపడాలనుకుంటే దేశం బాగుపడుతుందా? సాధ్యం కాదు. అంచేత ఆ బ్యాలెన్స్ సమతూకం కావాలి, ఆ సమతూకాన్ని బడ్జెట్ చూపెట్టింది. రైట్ సార్. అంటే ఇది మిడిల్ క్లాస్కు సంబంధించినటువంటి ప్రశ్న సార్. ఇది అంటే మీరు ఇందాక చెప్పినట్టు 12 లక్షలు ప్లస్ ఇంకొక 75,000 కలిపితే 12-75 వరకు ట్యాక్స్ లేకుండా ఉంది. సో దీంతో మిడిల్ క్లాస్ వాళ్ళు ఖర్చుని ఎక్కువ ఎక్స్పెండిచర్ పెట్టుకుంటే అంటే ఇంకా గ్రోత్ ఉంటుందంటారా? ఏం చెప్తారు? ఖచ్చితంగా ఉండాలి కదా. అయితే పొదుపు చేయాలి, Hmm. లేకపోతే విజ్ఞతతో ఖర్చు పెట్టాలి. గుడ్డిగా ఖర్చు పెట్టడం, దుబారా ఖర్చులు కాకుండా. Hmm. ఖర్చు పెడితే డిమాండ్ పెరుగుతుంది మార్కెట్లో. అంటే కన్జంప్షన్ పెరగాలని అంటున్నారు కదా, మీరు గతంలో చాలాసార్లు చెప్పారు. కన్జంప్షన్ పెరిగినప్పుడే అభివృద్ధి జరుగుతుంది. కన్సంప్షన్ పెరిగితే డిమాండ్ పెరుగుతుంది. ఎస్. అట్లాగే పొదుపు చేస్తే కూడా మనకి పెట్టుబడులు పెరుగుతాయి. మీ పొదుపు ఇంకోటి పెట్టుబడి కదా. రైట్. కాబట్టి ఆ ₹2 వెళ్ళాలి కదా. రైట్. కాకపోతే ఆ ఖర్చు పెట్టేది ఏంటంటే దుబారా ఖర్చులు, అనవసర ఖర్చులు కాకుండా, కొంతమంది కోపం వచ్చినా కూడా పెళ్ళిళ్ళ ఖర్చులు, బంగారం ఖర్చులు, ఆర్భాటం కోసం ఖర్చులు కాకుండా పనికొచ్చే ఖర్చు పెట్టుకోండి మీ కుటుంబాల కోసం. నేను అందరినీ ఎప్పుడు కోరేది అది. మన పెళ్ళిళ్ళకి అయ్యే ఖర్చు ప్రపంచంలో ఏ దేశంలో ఉండదు. అసలు మన పెళ్ళిళ్ళ ఖర్చు చూస్తే మన దేశం బేద దేశంలో అనుకోరు. ఎస్. ఎవరిదన్నట్టు? ఆ డబ్బునే పనికొచ్చేదానికి మీ పిల్లల భవిష్యత్తు కోసం పెట్టుకోండి, పొదుపు చేసుకోండి, పెట్టుబడులకు పెట్టుకోండి. రైట్ సార్. అంటే ముఖ్యంగా ఈ ఫార్మా రంగం కావచ్చు, అంటే రియల్ రంగం కావచ్చు, ఈ రెండు కూడా చాలా ఇంపార్టెన్స్ ఉంది దేశంలో. ప్రస్తుతం అయితే రియల్ రంగం అంతా కూడా కొంత కుదేలాంటి కనబడుతుంది. ఇప్పుడు ఈ బడ్జెట్ ప్రకారం బాగుందంటారా, మెరుగుపడుతుందంటారా? ఏం చెప్తారు ఈ రెండు రంగాలు? ఇప్పుడు ఫార్మా కానీ లేకపోతే సాఫ్ట్వేర్ కానీ, రెండు కూడా మనకి ప్రపంచంలో ఎక్స్పోర్ట్ కాంపిటేటివ్ ఉన్న రంగాలు రెండే మనకి. దీనిలో ప్రపంచంలో మనం విజేతం. ఉదాహరణకి ఫార్మా రంగంలో ప్రపంచంలో మందుల ఉత్పత్తి 20% మన దేశంలో జరుగుతుంది. సాఫ్ట్వేర్ రంగంలో మనకి ఇంపోర్ట్లు పోగా $200 బిలియన్ పైచీలకు మనకి మిగులు వస్తుంది. దాన్ని బట్టి మనం బతుకుతున్నాం. లేకపోతే విదేశీ వాణిజ్యంలో మన దేశం దిగలిపోయేది. ఈ రెండు రంగాలని పెంచే ఏర్పాటు కావాలి. ఖచ్చితంగా దానికోసం ఇప్పటికే చాలా రాయితీలు వచ్చినాయి, అవి కొనసాగుతున్నాయి. ఆ రెంట్లో మనకేం ఢోకా ఉండదు, నాకు అనుమానం లేదు. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి అంటే కేంద్రం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ అయితే ఆశాజనకంగా ఉందంటారా? జయరాం రమేష్ గారు అయితే ఇంతకుముందు ఒక ట్వీట్ అయితే చేశారు, బీహార్కే మొత్తం వరాలు ఇచ్చారు, ఏపీకి ఏమి ఇవ్వలేదు అనే దాన్ని మీరు ఎట్లా చూస్తారు? ఇప్పుడు అంటే ఒక పొలిటికల్ యాంగిల్లో కాకుండా ఇది జాతీయ స్థాయిలో ప్రభుత్వ బడ్జెట్. జాతీయ స్థాయి ప్రభుత్వానికి కొన్ని నిర్దిష్టమైన బాధ్యతలు ఉన్నాయి. అంతేగాని ప్రతి రాష్ట్రము ప్రతి జిల్లాని ఏకరువు పెట్టి, లేకపోతే ప్రతి కులాన్ని ఏకరువు పెట్టి ఈ కులానికి ఎంత ఇచ్చామని చెప్పే బడ్జెట్ కాదు. అది బడ్జెట్ అవ్వదు. అప్పుడు బీహార్ ఎన్నికలకు పోతుంది కాబట్టి రాజకీయంగా వాళ్ళు వాడుకుంటారు. అది పక్కన పెట్టండి. దేశంలో అత్యంత పేద రాష్ట్రం బీహార్. అదే చిన్న రాష్ట్రం కాదు, చాలా పెద్ద రాష్ట్రం. యూపీ తర్వాత జనాభా రీత్యా అతిపెద్ద రాష్ట్రం. ఇప్పుడు మహారాష్ట్ర తర్వాత వచ్చింది, బీహార్ ముక్కలైంది కాబట్టి. దేశంలో మిగతా ప్రాంతాల తలసరాయితంతో పరిస్థితి బీహార్లో 4వ వంతు. అత్యంత దుర్భరంగా ఉన్నది. కాబట్టి బీహార్ కానీ తూర్పు భారతం కానీ బాగుపడితే దేశానికి మేలు. అంటే బీహార్కి ఏమి ఇచ్చినా కూడా మనం సంతోషపడాలి. ఇప్పటిదాకా ఈ 70 ఏళ్ళు ఇవ్వలేదని చెప్పనే సిగ్గుపడాల్సిన విషయం.
ఎన్నికలు ఉన్నాయి కాబట్టి సహజంగానే నీ గురించి ఎక్కువ మాట్లాడతారు. ఎస్. అంటే ఆ ఏపీకి తక్కువ ఇచ్చినట్టు కాదు. Hmm. మనకు రావాల్సినవి మనకు వస్తున్నాయి, వస్తాయి. ఓకే. పోలవరం ఖచ్చితంగా వాళ్ళు చేసి తీరాలి. Hmm. మెహర్బానీ కాదు, Right. అది చట్ట రూపంలో ఉన్నది. మౌలిక సదుపాయాలు, చాలా మౌలిక సదుపాయాలు ఏర్పాటు జరుగుతున్నాయి. అమరావతి నగరం, Right. పరిశ్రమలకు ప్రోత్సాహం, Right. పెట్రో కారిడార్ లాంటి ఏర్పాట్లు, Okay. వీటిలో ఎక్కడా లోపం లేదు. Hmm. రాష్ట్రంలో ఒక సమర్థమైన దీర్ఘకాల వ్యూహం ఉన్న ప్రభుత్వం అన్నది, ఢిల్లీలో సంకల్పం ఉన్న ఎస్. ప్రగతికి అనుకూలమైన ప్రభుత్వం అన్నది, దానికి తగ్గట్టు రాజకీయంగా ఆలోచిస్తే, రాజకీయంగా ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇప్పుడు రాజకీయంగా ఆలోచించినా కూడా వడ్డించేవాడు మనవాడైనప్పుడు పెద్ద ఇబ్బంది కూడా ఉండదు. Right. అంచేత ఏపీకి కానీ ఇతర రాష్ట్రాలకు కానీ ఏ రకమైన నష్టం లేదు. మీరు గమనిస్తే Hmm. ఢిల్లీలో ఉన్న ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న పార్టీలు ఉన్నా కూడా పెట్టుబడుల విషయంలో ఎక్కడ కూడా జాతీయ స్థాయిలో కాదంటలేదు. ఓకే. ఎందుకంటే ఆర్థిక ప్రగతి, మౌలిక పెట్టుబడులు అన్నది ఏదో వాళ్ళు ఖచ్చితంగా చేయాలని కోరుకున్నది. Hmm. అంచేత ఆంధ్రప్రదేశ్కి ఏ రకంగానూ తక్కువ జరగదు. మనం ఒడుపుగా అందిపుచ్చుకోవాలి. ఉదాహరణకి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. Right. మన లోపం ఎంత ఉందో అన్ని రాష్ట్రాలు కూడా. 57 కోట్ల మందికి Okay. ఈ దేశంలో 54 కోట్ల మందికి ఈ దేశంలో ముద్రా లోన్స్ అందినాయి. Yes. చిన్న వ్యాపారులు, చిన్న పనులు చేసేవాళ్ళు, Hmm. 60-70 వేలు సగటున. Hmm. దానిలో ఎన్ని మనకి తెలుగు రాష్ట్రాలకు వచ్చినాయి? Hmm. ఎందుకు రాలేదు? ఎవరు తప్పది? Correct. దాదాపు 33 లక్షల కోట్ల రూపాయలు రుణాలు ఇచ్చారు వాటి. ఎస్. మనం ఎందుకు పుచ్చుకోవట్లేదు? అంటే మీకు శ్రద్ధ లేదు, ఎస్. మీకు శ్రద్ధ లేదు. అలా కొన్ని రాష్ట్రాలు, మన రాష్ట్రాలు కాదు, మన రాష్ట్రాల పిచ్చి పని చేయాలి. మరి జాతీయ స్థాయి నుంచి ఆయుష్మాన్ భారత్ పేరుతో మన ఆరోగ్యశ్రీ లాంటిది పెడితే Exactly. మేము తీసుకోమని చెప్పన్నారు. ఎవడన్నాడు మేము ఈ తప్పది? అంటే ఈ రెండింటిని టైఅప్ చేయొచ్చు అని అంటే గతంలో చెప్పారు, రెండు ఒకటైనా, ఇప్పుడు ఆరోగ్యశ్రీ చేసుకున్నారు. కావచ్చు, ఆయుష్మాన్. ఇప్పుడు ఏపీ తెలంగాణ రెండు చేసుకున్నారు. Hmm. కొన్ని రాష్ట్రాలు చేసుకోవట్లా. రాజకీయంగా మాకు కీర్తి రావాలి, మీకు రాకూడదని చెప్పని. అది మీ పిచ్చి అది. Hmm. అంచేత ఉన్న పథకాలను సద్వినియోగం చేసుకోవడం మన చేతుల్లో ఉంది. కొన్ని బాగా చేసుకుంటున్నాం. Hmm. ఉదాహరణకి ఉపాధి హామీ చట్టం కింద అప్పుడు ఆంధ్రప్రదేశ్ కావచ్చు, ఇప్పుడు తెలుగు రాష్ట్రాలు కావచ్చు, అది గట్టిగా ఉపయోగించుకుంటున్నాయి. ఎస్. కాబట్టి ఒడుపుగా ఉపయోగించుకోవాలి తప్ప Correct. మనకి ఏ రకమైన లోటు ఉండదు. అంటే ఇప్పుడు 2025 అయితే వచ్చింది సార్, అంటే జీడిపి పరిస్థితి ఏంది, దాంట్లో సామాన్యులు కూడా జీడిపిలో అంటే కలిపి లెక్కిస్తారా? ఇది ఒక కన్ఫ్యూజన్ సార్. ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే 5 ట్రిలియన్ పరిస్థితి ఏంది, ఎక్కడున్నాం? గతంలో మోడీ గారు స్టేట్మెంట్ ఇచ్చారు, ఎక్కడున్నాం మనం? ఇప్పుడు 4 దగ్గర ఉన్నాం. Hmm. 5కి బహుశా ఇంకో 3-4 ఏళ్ళు పడుతుంది. ఎందుకంటే ఏడాదికి 2025 కల్లా చేరుకుంటామని చెప్పి గతంలో స్టేట్మెంట్ ఉంది. ఇప్పుడు దాన్ని- అంటే మూడో ఆర్థిక వ్యవస్థగా అంటున్నాం. మూడో ఆర్థిక వ్యవస్థగా 3 ఏళ్ళు అయిపోతుంది. ఓకే. 25 కన్నారు నాకు తెలియదు, కానీ 3-4 ఏళ్ళు అయిపోతుంది. అది పెద్ద ఇబ్బంది లేదు. జర్మనీ ఒక్కటే ఇప్పుడు మనం జపాన్ని దాదాపు దాటినట్లు లెక్క. రైట్. జర్మనీ ఒక్కటే మిగిలింది. ఎస్. జర్మనీ కూడా కొంచెం స్తబ్దంగా ఉన్నది. Hmm. మనకు గ్రోత్ రేట్ కొంచెం తగ్గినా కూడా 6.5% మంచి గ్రోత్ రేటే. ఇంకొంచెం పెంచే ప్రయత్నం చేయాలి. ఖచ్చితంగా ఈ 2-3 ఏళ్ళలో జరుగుతాం. అంటే ఈ ఆర్థిక బడ్జెట్ నిజంగా అలాంటి సామాన్యులకి చాలా మంది మీరు చెప్పిన ఫిగర్స్ కావచ్చు, జీడిపీలు కావచ్చు, లేకపోతే ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ ఇవన్నీ అర్థం కావు. మీరు చెప్పినట్టు టైం కూడా ఉండదు. సామాన్యులకి ఒరిగేది ఏంది అంటే ఫైనల్గా జేపీ ఏం స్టేట్మెంట్ ఇస్తారు ఓవరాల్గా? 3 విషయాలు. మొట్టమొదటిది, ఏ ప్రభుత్వమైనా కూడా బడ్జెట్ రూపంలో మన బతుకుల్ని బాగు చేయడానికి, మనకు మంచి అవకాశం ఇవ్వడానికి కొన్ని ప్రయత్నాలు చేస్తుంది. కానీ అందుకునే బాధ్యత మనది. ఓకే. మంచి విద్య అందించే బాధ్యత ఎంత ప్రభుత్వానిదో, మంచి విద్య అందుకోవాలని తపన పడి ప్రయత్నం చేయడం మనది కూడా. ఓకే. విద్య అంటే నైపుణ్యం, పనికొచ్చే నైపుణ్యం. అట్లాగే మంచి ఆరోగ్యం అందించాలని ప్రభుత్వం ఎంత ప్రయత్నం చేయాలో, ఆరోగ్యానికి సంబంధించి వ్యక్తులుగా మనం చేయాల్సిన పనులు చేసే బాధ్యత మనది. అలాగే పెట్టుబడులు రావాలి, ఉపాధి కావాలని ప్రభుత్వం ఎంత ప్రయత్నం చేస్తుందో, ఆ ఉపాధి అందుకోవాలని చెప్పంటే, లేకపోతే మన సంపద పెంచుకోవాలంటే డబ్బుని జాగ్రత్తగా పొదుపుగా వాడుకుని సద్వినియోగం చేసి దుబారా పెట్టకుండా చేసే బాధ్యత కూడా మనది. కాబట్టి ప్రభుత్వం సంపదని పెంచలేదు. ప్రభుత్వం సంపద పెంపుని మనం చేయడానికి ఒక మార్గాన్ని చూపెట్టగలదు. వాళ్ళ పని వాళ్ళు సమర్థంగా చేయగలరు. అన్నిటినీ మించి మరి మనకు అందవలసిన ఫలితాలు ఈ ప్రభుత్వం ఖర్చుతో అందకపోతే, మంచి విద్య అందట్లేదు, మంచి ఆరోగ్యం అందట్లేదు, మౌలిక సదుపాయాలు లేవు, గొంతు విప్పాలి మనం. గొంతు విప్పకుండా మనం అంతసేపటికి తాత్కాలికంగా వడిచ్చే తాయిలలో వాడేది మహారాజు, మనది భృత్యులం అన్నట్టుగా, వాడేదో వాడి డబ్బు మనకు దానం చేస్తున్నట్టుగా మనం అనుకుంటున్నాం. ఎవరి డబ్బు దానం చేయట్లా, ఏ ముఖ్యమంత్రి ఎవరి డబ్బు దానం చేయట్లా. మన డబ్బుని కొంత మింగేసి, కొంత దుబారా చేసి మిగతాది పంపిణీ చేస్తున్నారు. మన డబ్బిది, మన హక్కు ఇది. కానీ ఈవేళ తినేస్తే అరిగిపోతుంది, రేపు పొద్దున పరగడిపోయిపోతుంది, మళ్ళీ ఆకలే. కాబట్టి ఆ ఖచ్చితంగా సంక్షేమాన్ని పొందే హక్కు మనకున్నది.
Right. కానీ మన పిల్లలు బాగుపడాలంటే రోజు ఉచితంగా ఇచ్చినా బాగుపడతారా? ఇది సరిపోతుందా? అది ఆలోచించే బాధ్యత మనది. మన సంపాదన శక్తి పెరిగితే, నైపుణ్యం పెరిగితే, 4 రాళ్ళు మనం వెనకేసుకుంటే, పెట్టుబడి పెట్టుకుంటే, వాళ్ళ ఆస్తుల్ని పెంచితే అంత దుబారా చేయకుండా, Yes. వాళ్ళకి రేపు పొద్దున ఉపాధి వస్తుంది, ఆదాయం పెరుగుతుంది, పేదరికం నుంచి బయటపడతాం. Yes. అలా కాకుండా వాడు ఎన్నిసార్లు ఫ్రీగా మనకి ఏమి ఇచ్చినా కూడా Yes. ఆ పూట బాగుంటుంది, కానీ రేపటికి మళ్ళీ మర్చిపోతాం. Yes. కాబట్టి ఫ్రీగా ఇచ్చే వద్దని అంటలా, మన డబ్బే, Yes. ఎవరి సొత్తు కాదు అది. ఏ ముఖ్యమంత్రి వాళ్ళ సొంత డబ్బు తాకట్టు పెట్టి ఇవ్వట్లా. మన డబ్బుని చాలామంది వాళ్ళు కైంకర్యం చేసుకుంటున్నారు, కానీ వాళ్ళ సొంత డబ్బు మనకేం ఇవ్వట్లా. అది తీసుకుందాం, కానీ అంతకంటే ముఖ్యం మన పిల్లల భవిష్యత్తు బాగుపడాలి. మన కుటుంబాలు ఏం చేస్తాయి? అప్పు చేసి పప్పు కూడా చేయవు. Correct. మన కుటుంబాలు పిల్లల కోసం దాచిపెడతాయి. తల్లిదండ్రులు అవసరమైతే త్యాగాలు చేస్తారు, అవసరాలు చంపుకుంటారు, పిల్లల కోసం జాగ్రత్త ఖర్చు పెడతారు, పిల్లల భవిష్యత్తుని కాపాడుకుంటారు. మన ప్రభుత్వం ఏం చేస్తుంది? అప్పు చేసి మనల్ని ఏమార్చి వాడు అధికారంలో కూర్చుంటున్నాడు, మన బతుకులు నాశనం చేస్తున్నాడు. Right. కాబట్టి అప్పులతో ఈ వేరంగం కాకుండా, అప్పులతో అప్పు చేసి పప్పు కూడా కాకుండా, Right. మాకు మా పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే మాకు ఆదాయం పెంచే శక్తి కావాలా, మౌలిక సదుపాయాలు కావాలా, మంచి రోడ్లు కావాలా, కరెంటు కావాలా, మంచినీళ్లు కావాలా, మురుగునీటి పారుదల కావాలా, వర్షం వస్తే వరదలు రాకూడదు, న్యాయం అందరికీ అందాలా, అన్నిటి నుంచి మా పిల్లలకి మంచి చదువు అందాలా, నిజమైన చదువు అందాలా, పరీక్షలు పాసే దొంగ చదువు కాదు, Right. మంచి ఆరోగ్యం అందాలా. ఇది గట్టిగా జనం నుంచే గొంతు వినిపించాలి, ఆ ఒత్తిడి తీసుకురావాలి. రైట్ సార్. ఇంకొక ఇంటర్వ్యూలో మనం ఎఫ్డిఆర్ టౌన్ డెవలప్మెంట్ పాలసీ గురించి చర్చించేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. థ్యాంక్ యూ సార్. నమస్కారం. నమస్తే.